సాంబశివరావు గారికి, అట్లానే మన జిల్లా కలెక్టర్ గారికి, మన ఎస్సీ గారికి, విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకి, ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపరచారు. ఫస్ట్ మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావు గారు దాదాపు ఎక్కడైతే పచ్చూరు ప్రాంతంలో ఉన్న లో వోల్టేజీలో ఉందో ఆ గ్రామాలన్నింటికి కూడా 33/11 kV సబ్స్టేషన్ కావాలని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగిందనమాట. దాంట్లో భాగంగా మొట్టమొదటి సబ్స్టేషన్ మన గ్రామంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 2,80,00,000 రూపాయలతో సబ్స్టేషన్ మనం ఇవాళ శంకుస్థాపన చేసాం. నాకు తెలిసి 3 నెలల్లోనే ఇక్కడ ఉన్న రైతులకి సబ్స్టేషన్ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక ఒకటి మన దృష్టికి తీసుకొచ్చారు. ఇందాక మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో మనం 45,000 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది ఒక పెట్టుకొని నిన్న ఒక రివ్యూ చేసుకున్నాం అనమాట. ఇప్పటికీ 12,000 మందికి సబ్స్టేషన్స్ ఇచ్చాం మనం అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. ఇంకా 30,000 మందికి ఇవ్వాలని చెప్పి ఇంకా ఉంది. అది కూడా రాబోయే 2 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. మేమిద్దరం కలిసి ఒక దర్శిలో ఒక సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్ళాం. అప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్పారు మనకి కండక్టర్ తక్కువ ఉందని చెప్పారు. టెండర్ పిలిచాము. తొందరలోనే కండక్టర్ కూడా వస్తుంది. కండక్టర్ రాగానే స్తంభాలు కానీ ట్రాన్స్ఫారాలు కండక్టర్ మొత్తం ఇచ్చి ఏదైతే మన ప్రాంతంలో మిగిలిపోయి ఉంటాయో అగ్రికల్చర్ కనెక్షన్స్ రైతులకి అందుబాటులో రాకుండా ఉంటాయో అవన్నిటిని కూడా రాబోయే 2 నెలల్లో కంప్లీట్గా వ్యవసాయ కనెక్షన్లు అందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడన్నా లో వోల్టేజ్ సమస్య ఉన్నా లేకపోతే విద్యుత్ సంబంధించి ఏదైనా సరే నా పూర్తి సహాయ సహకారాలు మన సాంబశివరావు గారికి ఈ పచ్చూరు కాన్స్టిట్యూన్సీ ఎల్లప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు.